ఓం నమో వెంకటేశాయ. నానావాదానురోధా నానాగాథావరోధా గోవింద గోవింద. కాళీయమూర్ధనటనేన సుపాటలేతే తత్రత్యభోగిమణిసంగ నితాంతరాగే సద్భక్తమానస నివాసరతి ప్రధానే స్వాంతే మమ ప్రపదనే కురు సన్నిధానే అని ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసి భవక్త్రా త్వమేవ విశ్వం పరిపాసి దేవా త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాత్తతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణ అంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుహృష్టిం. శ్రీ గురుభ్యో నమః. నాగపత్నులు చాలా అద్భుతంగా స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతి చేయటంలో భాగంగానే నువ్వు సర్వకారక స్వరూపుడివి అని అన్నారు. సర్వకారక స్వరూపుడివి ఎలా అయ్యావు అని వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకుని భూతమాత్రేంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాశయాత్మనే అని సమాధానం చెప్పుకున్నారు. నువ్వు సర్వాత్మకుడివి, సర్వకారక స్వరూపుడివి. భూతమాత్రలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, అలాగే ఆశయం అంటే చిత్తం, ఆత్మ, వాటన్నిటికీ మూలమైన అహంకారం, వీటన్నిటి యొక్క రూపాలను కలిగి ఉన్నవాడివి, లేదా ఈ అన్ని రూపాల్లో ఉన్నవాడివి అని చెప్పారు. ఆ ఆత్మనే అహంకారం అనే మాట వస్తూనే జీవుడికి నీకు భేదం ఉంది. త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే. ఈ త్రిగుణాలు అంటే భూతమాత్రలు, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీద అభిమానంతో త్రిగుణేన అభిమానేన జీవులకి స్వాత్మానుభూతి, నీ యొక్క ఆత్మానుభూతి, నీ యొక్క ఆనందానుభూతి అనేది గూఢంగా మారిపోయింది, ప్రచ్ఛన్నంగా మారిపోయింది. వాళ్ళకి మారిపోయిందే కానీ నీకు అలా ప్రచ్ఛన్నం కాలేదు. నీకు నీ అఖండమైన ఆనందం, నీ ఆత్మానుభూతి అనేది నీకు ప్రత్యక్షంగానే ఉంది అనే విషయాన్ని చెప్పారు. దానికి కారణంగా నీకు అహంకారావరణం అనేది లేదు అనే విషయాన్ని పై శ్లోకంలో అంటే ఈ అధ్యాయంలోని 43వ శ్లోకంలో చెప్తున్నారు. నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానావాదానురోధాయ వాచ్యవాచక శక్తయే అనేటువంటి శ్లోకంలో నమోనంతాయ స్వామి, అనంతుడమైన ఓ భగవంతుడా నీకు నమస్కారము. అనంతుడైనటువంటి భగవంతుడికి మా నమస్కారము. నమోనంతాయ. సూక్ష్మాయ, సూక్ష్మస్వరూపంగా ఉండేటువంటి భగవంతుడికి మా నమస్కారము. కూటస్థాయ, ఏ రకమైన మార్పు లేనటువంటి భగవంతుడికి మా నమస్కారము. విపశ్చితే, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ, ఓ పరమాత్మ నీకు నమస్కారము. నానావాదానురోధాయ, నానా అస్తి నాస్తి అని, ఇలాంటి వాడని అలాంటి వాడని రకరకాల వాదాలు చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్పుకునేవాళ్ళు ఉన్నారు.
ఎవరు ఏ రకంగా చెప్పుకున్నా సరే ఆ రకంగా చెప్పుకునే వారిని అనుసరించి ఉండేటువంటి వాడివి నువ్వు. ఎలా చూసినా సరే అలాగే కనిపించేటువంటి వాడివి. నానావాదానురోధాయ, అలాంటి నానావాదానురోధాయ భగవతే తుభ్యం నమః అని అన్నారు. అలాగే ఇలా నానావాదాలు చేయటానికి వీలుగా ఉండేటువంటి వాచ్య వాచక శక్తి, ఈ మూడు వాచ్య వాచక శక్తులు కానీ ఈ మూడు నీ యొక్క రూపాలే కాబట్టి వాచ్య వాచక శక్తయే భగవతే తుభ్యం నమః అని నమస్కారం చేసుకున్నాడు. స్వామి, జీవుడనేవాడికి అహంకారం అనేది తప్పనిసరిగా ఉంది. అహంకారం అనేది ఒక పూతలాగా పనిచేసి ఈ స్వాత్మానుభూతి అందకుండా తయారు చేసేస్తోంది. ఆ అహంకారానికి కారణాలేంటి ఇవన్నీ పక్కన పెడితే ఆ అహంకారం నీకు లేదు. అందువల్లే అహంకార పరిచ్ఛేదం కూడా లేదు కాబట్టే నీకు అనంతః అని పేరు. అంతః అంటే పరిచ్ఛేదం లేదా ఒక పరిమితి లేదా ఒకే ప్రాంతానికి ఒకే కాలానికి కట్టుబడి ఉండటం, సీమితమైపోవటం, ఇలాంటి అర్థాలు అంతః అంటేను. అలాంటి అంతాలు నీకు లేవు. అహంకారంతో నీకు ఏ రకమైన పరిచ్ఛేదమో పరిమితి లేదు. జీవుడు అహంకారంతో తన మనస్సుకి తన శరీరానికి తనను తాను పరిమితం చేసుకుంటున్నాడు. అలా నువ్వు పరిమితం చేసుకోవటం లేదు. అనంతాయ నమః. అహంకార పరిచ్ఛేదం లేనివాడివి నువ్వు కాబట్టి నీకు నమస్కారం. అంతేకాదు అహంకార పరిచ్ఛేదం లేదు కాబట్టే నీవు సూక్ష్ముడు అయిపోయావు. ఎందుకంటే అదృశ్య అహంకార పరిచ్ఛేదం ఉంటే, అహంకారంతో పరిమితి ఉంటే, ఒక శరీరంతో పరిమితి ఉంటే, దీంతో ఒక కోట లాంటిది కట్టేసుకుంటే శరీరం కనిపించినప్పుడల్లా అద్దంలో కానీ మరొక రకంగా కానీ కనిపించినప్పుడల్లా అహం దృశ్య అనుకోవచ్చు. అలాంటి పరిమితులేం లేవు కదా. జ్ఞానస్వరూపుడివిగా ఉన్నావు కదా, ఆత్మానుభూతివిగా ఉన్నావు కదా. కాబట్టి అదృశ్య కాబట్టి సూక్ష్మ. అలాంటి సూక్ష్ముడివైన నీకు నమస్కారము. ఇప్పుడు సూక్ష్ముడైతే అహంకారంతో సంబంధమే లేకపోతే ఈయన సర్వకారణం ఎలా అయ్యాడు అంటే కూటస్థంగా ఉండి సర్వకారణం అయ్యాడు. వికారాలన్నీ కూడా అంటే మార్పులన్నీ కూడా శరీరాదుల్లో ఉండేటువంటి మార్పులన్నీ కూడా శరీరాదుల్లోనూ లేదా త్రిగుణాల్లోనూ ఉంటే ఉండిపోని, కానీ ఆ మార్పులతో సంబంధం లేకుండా ఉండేటువంటి వాడు ఈయన. శరీరాదుల ఉనికి లేదా శరీరాదుల యొక్క ప్రకాశం ఈయన ద్వారా కలిగితే కలగని, కానీ ఆ శరీరాదులతో సంబంధం ఈయనకి లేదు. ఆ శరీరాదుల వల్ల ఈయనకి మార్పు అనేది లేదు. అందువల్ల కూటస్థంగా ఏ మార్పు లేకుండా ఉండి ఈయన కారణం అవుతున్నాడు. కూటస్థం గురించి చాలాసార్లు చెప్పాం మనం, చాలా అనుకున్నాము. బంగారు ముద్దల్ని పెట్టి కొట్టేటువంటి కింద ఉండే ఇనుప ముద్ద, దాని మీద పెట్టి కొట్టిన బంగారపు ముద్దలో ఏ రకమైన వికారాలైనా కలగచ్చు. అది వెడల్పుగా మారచ్చు, లేదా పొడుగ్గా మారచ్చు, సన్నగా మారచ్చు, లావుగా అవ్వచ్చు, గుండ్రంగా అవ్వచ్చు, చతురస్రంగా మారచ్చు. ఏ రకంగా కొడితే ఆ రకంగా మారవచ్చు. కానీ ఎన్ని దెబ్బలు కొట్టినా, బంగారం ఎన్ని రకాలుగా మారినా ఈ ఆ కింద ఉండేటువంటి ఉక్కు ముద్ద మాత్రం మారదు. తనను ఆశ్రయంగా తనను ఆధారంగా చేసుకుని బంగారం ఎన్ని మార్పులను పొందినా సరే తాను మాత్రం మార్పులు లేకుండా ఉంటుంది. అలా కూటవత్ నిర్వికార కూటస్థ. కాబట్టి కూటస్థ, అలాంటి కూటస్థంగా ఉండి కారణమవుతున్నావు నువ్వు. మార్పులు తెచ్చుకుని కారణం అవ్వటం లేదు. బంగారం ఆభరణాలకి కారణం అంటే మార్పులను తెచ్చుకుని కారణమవుతుంది. నువ్వు కూటస్థంగా కారణమవుతున్నావు. కాబట్టి నీ కారణత్వానికి కానీ కూటస్థత్వానికి కానీ వాటికి కానీ విరోధం లేదు. పరస్పర విరుద్ధ సామర్థ్యాలను కనబరిచేవాడివి నువ్వే అని ముందే భగవతే అని చెప్పుకున్నాం కదా. ఇదొక విశేషము అని అంటున్నారు. కూటస్థాయ. మరి కూటస్థాయ వరకు సరిపోదు. కూటస్థాయ అంటే మార్పులకేమైనా సరిపోతే సరిపోవచ్చు. ప్రకాశింపజేయాలి, వస్తువులను తెలియజేయాలి అంటే సర్వజ్ఞ స్వరూపం అవ్వాలి కదా. అంటే విపశ్చితే, సర్వజ్ఞ స్వరూపుడివే నువ్వు. సర్వజ్ఞ స్వరూపుడివి అనటంలో కొంచెం తేడా ఉంది. నీ కూటం అంటే ఉక్కు ముద్ద అనే కూటస్థ రూపం ఉంది కదా, అదే జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపంలో పెట్టి దేన్ని కొట్టినా సరే, ఆ జ్ఞానస్వరూపం మీద కొట్టి దేని తాలూకు మార్పు తెచ్చినా సరే ఆ జ్ఞానస్వరూపం దాన్ని ప్రకాశింపజేస్తూనే ఉంటుంది. అది వెలుగు కాబట్టి తన మీద పెట్టిన ఏ వస్తువునైనా సరే ప్రకాశింపజేసి ఊరుకుంటుంది అంతేను. కాబట్టి విపశ్చితే, సర్వజ్ఞానస్వరూపుడివి నువ్వు. నీ మీద పెట్టిన ఏ వస్తువు తాలూకు జ్ఞానాన్నైనా కలిగించేవాడివి. దానికి కారణం నీవు జ్ఞానస్వరూపుడివి అని చెప్పి నమస్కారం చేశారు.
ఈ జ్ఞానస్వరూపుడివైన నేయందు నువ్వు జ్ఞానస్వరూపుడివి ఇలాంటి వాడివి అని చెప్పవలసి ఉండగా రకరకాల వాదులు రకరకాల మాటలతో రకరకాలుగా నిన్ను ప్రతిపాదన చేస్తారు. కొంతమంది ఏమంటారు, నువ్వు కర్తవి అంటారు, కొంతమంది అకర్తవి అంటారు, కొంతమంది ఈశ్వర అని అంటారు, కొంతమంది ఇంకో పేరు పెట్టి పిలుస్తారు, కొంతమంది ఏమో ఓ చేతన అంటారు, కొంతమంది ఆగంతుక చైతన్యవాన్ అంటారు, కొంతమంది ఉన్నాడు అంటారు, కొంతమంది లేడు అంటారు. రకరకాలుగా నీ గురించి మాట్లాడతారు. రకరకాలుగా నీ గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కానీ రకరకాలుగా వాళ్ళు మాట్లాడే మాటలకి ఆశ్రయానివి నువ్వు అని కనిపెట్టలేకపోతున్నారు. నానా వాద అనురోధ. అసలు ఏ మాట మాట్లాడాలన్నా సరే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉండాలి కదా. ఈశ్వరుడు ఒకడు ఉంటే ఈశ్వరుడు ఉన్నాడనో లేడనో చెప్పచ్చు. లేడని చెప్పడానికైనా ఈశ్వరుడు ఉండాలి. ఈశ్వరుడు లేడు అని చెప్పడానికి ఈశ్వరుడు ఉండాలి. లేని ప్రతి వస్తువుని లేదు అని చెప్పలేము. కుందేటు కొమ్ము లేదు అని చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే కుందేటు కొమ్ము అనే మాటే లేదు. కాబట్టి ఈశ్వరుడు లేడు అని వాదించే వాళ్ళకి కూడా ఈశ్వర స్వరూపం ఎంతో కొంత ప్రసిద్ధంగా ఉండి తీరాలి. ఈశ్వర స్వరూపం ఉంది అన్న వాళ్ళకు కూడా ఈశ్వర స్వరూపం ప్రసిద్ధంగా ఉండాలి. ఈశ్వరుడు కర్త అన్న వాళ్ళకి, లేడు అన్న వాళ్ళకి, లేదా అకర్త అన్న వాళ్ళకి, ఇలా అలా అలా ఇలా రకరకాలుగా చెప్పే వాళ్ళందరికీ కూడా ఈశ్వర స్వరూపం అనేది ఒక ఆలంబనం ఉండాలి. ఆ ఆలంబనానివి నువ్వు అని కనిపెట్టడం లేదు. ఎన్ని మాటలు వస్తున్నాయో అన్ని మాటలకి ఆలంబనంగా ఉండేటువంటి స్వరూపుడివి నువ్వు అని కనిపెట్టలేకపోతున్నారు. కానీ నువ్వు మాత్రం నానా వాదానురోధాయ, ఎవరు ఏ రకంగా ఉంటే అట్లా పోతున్నావు, అట్లా వాళ్ళకి కనిపిస్తున్నావు. నానా వాదానురోధాయ, వాళ్ళు కనిపెట్టడం లేదు. కానీ వాదం అంటే మాట మాట్లాడాలి అంటే మొత్తం మూడు ఉండాలి. ఏముండాలి? మాట శబ్దం ఉండాలి, ఆ శబ్దం పద రూపంలో ఉండాలి లేదా వాక్య రూపంలో ఉండాలి. అలాగే ఆ శబ్దంతో అర్థంతో చెప్పబడే ఆ శబ్దంతో లేదా ఆ పదం వాక్యంతో చెప్పబడేటువంటి అర్థం ఉండాలి. ఈ శబ్దానికి అర్థానికి ఒక సంబంధం ఉండాలి. సంబంధం ఉన్నప్పుడు ఈ పదంతో ఈ అర్థాన్ని చెప్పటం అనేది కుదురుతుంది. ఈ శబ్దార్థ సంబంధాలకి శక్తి అని పేరు. అదొక పారిభాషికం అనుకోవచ్చు. ఆ వాచ్య వాచక శక్తులు అని మూడు లేనిదే ఈ వాదాలు అనేవి కుదరవు. వాచ్యం అంటే అర్థం, వాచకం అంటే శబ్దం, ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధం శక్తి. ఈ మూడు లేనిదే ఈ వాదన అనేది కుదరదు. వాదం అంటే చెప్పటం అనేది కూడా కుదరదు. కాబట్టి ఈ వాచ్యవాచక శక్తులు కావాలి. ఆ వాచ్యవాచక శక్తులు కూడా నువ్వే. వాచ్యవాచక శక్తుల్ని దాటి, వాచ్యవాచక శక్తులు నిన్ను దాటి లేవు. కాబట్టి వాచ్యవాచక శక్తి రూపంలో ఉన్నటువంటి నిన్ను వాచ్యవాచక శక్తి రూపంలో కనిపెట్టకుండా, ఈ వ్యవహారాలన్నిటికీ ఆలంబరంగా నిన్ను కనిపెట్టకుండా రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడుతున్న వాళ్ళని నువ్వు యథాతథంగా అంగీకరిస్తున్నట్లుగా వాళ్ళు ఎంత చెప్తే అంతలోనే ఉండిపోతున్నావు. ఎంత చెప్తే అంతలో ఉండటమే. అంతకు ఆలంబరంగా ఉంటూ అన్ని వాదాలకి నువ్వే ఆశ్రయంగా ఉంటున్నావు అని నాగపత్నులు ఈ శ్లోకంలో అన్నారు. నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానావాదానురోధాయ వాచ్య వాచక శక్తయే అని ఈ శ్లోకంలో. నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః అని పై శ్లోకంలో మరొక తీరులో నమస్కారం చేసుకుంటున్నారు. నమః ప్రమాణమూలాయ, ప్రమాణాలు ఉన్నాయి కదా, ఆ ప్రమాణాలన్నిటికీ మూలమైన వాడివి నువ్వు. కవయే, సర్వజ్ఞుడివి నువ్వు, జ్ఞానస్వరూపుడివి నువ్వు. శాస్త్రయోనయే, మానవులకు కావలసినటువంటి ధర్మాధర్మాలని కర్మ బ్రహ్మలని ఉపదేశం చేసేటువంటి శాస్త్రం తాలూకు యోనివి అంటే మూల కారణానివి నువ్వు. శాస్త్ర ప్రమాణకుడివి కూడా నువ్వే. ప్రవృత్తాయ నివృత్తాయ, ప్రవృత్తి రూపంలోనూ ఉండే నివృత్తి రూపంలోనూ ఉండేటువంటి నిగమాయ, ఆజ్ఞాస్వరూపానివి, ఆదేశ రూపానివి, విధివాక్య స్వరూపానివి నువ్వే. అలాంటి నీకు నమో నమః అని నమస్కారం ఈ శ్లోకంలో చేసుకున్నారు. ఏ వ్యవహారమైనా సాగాలి అంటే ముందు ప్రమాణం అనేది ఉండాలి. ప్రతీతి వ్యవహారాభ్యామర్థసిద్ధి అని సామాన్య శాస్త్ర న్యాయం. ఏదైనా సరే మనం గనక ప్రమాణంతో సరిగ్గా గనక అర్థాన్ని తెలుసుకుంటే
ఆ అర్థం ఉన్నట్లు అనే వ్యవహారం అందరికీ అభిప్రేతమైన వ్యవహారం. మనం ప్రమాణాలు అంటున్నాం కదా, ప్రమాణాలు అంటే కళ్ళు ఇలాంటి ఇంద్రియాలు, అలాగే అనుమానం లాంటి మిగతా ప్రమాణాలు. ఈ ప్రమాణాలు ఏం చేస్తాయి అంటే యథార్థ జ్ఞానాన్ని కలిగిస్తాయి. యథార్థ జ్ఞానాన్ని కలిగించి యథార్థమైన వ్యవహారాన్ని మనకు ఏర్పాటు చేస్తాయి. మనం యథార్థ వ్యవహారం చేసుకోవడానికి వీలుగా కావలసిన జ్ఞానాన్ని తెచ్చిపెడతాయి. కానీ ఈ ప్రమాణాలను వెతుక్కుంటే ఈ ప్రమాణాలు ఏమిటి అని ఆలోచిస్తే సరిగ్గా ఈ ప్రమాణాలు చేసేటువంటి పనులు ఈ రెండిటి మధ్య పొంతన అనేది కుదరదు. ఎందుకు కుదరదు? ప్రమాణం అంటే కన్ను తీసుకుందాం. కన్ను అంటే ఇంద్రియం, మనకు కనిపించే పైన గోళీ లాంటి వ్యవహారం కాదు, దాని లోపల సూక్ష్మంగా ఉండేటువంటి ఇంద్రియం. ఆ గోళీ కొన్నిసార్లు పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. గోళీ ఉన్నట్టే కనిపించవచ్చు, కానీ లోపల ఉండేటువంటి ఇంద్రియం పనిచేయడం, పనిచేయకపోవటం అనేది జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఆ ఇంద్రియం అని అనొచ్చు. ఈ ఇంద్రియం ద్వారా జ్ఞానం కలగాలి. జ్ఞానం అంటే మనస్సు తాలూకు మార్పు, మనస్సులో కలిగేటువంటి చిన్న పరిణామం అని అర్థం చేసుకుంటే ఈ ఇంద్రియంతో మనస్సులో మార్పు ఎందుకు కలుగుతుంది అని ఆలోచన చేస్తే ఇంద్రియానికి మనస్సుకి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ద్వారా కలుగుతుంది. ఇంద్రియం పనిచేసినప్పుడల్లా, అసలు ఇంద్రియాన్ని పని చేయించేదే మనస్సు కాబట్టి ఇంద్రియం పనిచేసినప్పుడల్లా మనస్సులో చిన్నపాటు మార్పు కలుగుతుంది. మరి ఇంద్రియం ఏమిటి, మనస్సు ఏమిటి అని ఆలోచిస్తే రెండూ భౌతికాలే అంటే రెండూ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నుంచి వచ్చినవే. ఇంద్రియము అక్కడి నుంచి వచ్చింది, మనస్సు అక్కడి నుంచి వచ్చింది. వాటి స్థాయిలో మార్పు ఉండొచ్చు. మనస్సు అనేది చాలా ప్రబలమైన పదార్థం కావచ్చు, ఇంద్రియం అనేది కొంచెం తక్కువ స్థాయిది కావచ్చు. కానీ రెండూ కూడా త్రిగుణాత్మకాలే అనే విషయంలో ఏ సందేహమూ లేదు. రెండూ త్రిగుణాత్మకాలే అయినప్పుడు ఈ ఇంద్రియం పనిచేసిన, మనస్సులో మార్పు కలిగిన అది గుణాల తాలూకు వ్యవహారమే అవ్వాలి, ఆ భౌతికమైనటువంటి మార్పే అవ్వాలి. కానీ ఇది భౌతికం కాని మార్పు కావటానికి వీల్లేదు. కానీ మనకు తెలిసేటువంటి జ్ఞానం, వస్తువు తాలూకు జ్ఞానం అనేది భౌతికం కాదు, అది ప్రకాశం. ఇదేమో జడం, అదేమో ప్రకాశం. ఈ జడంతో జడాలు రెండు కలవటంతో, లేదా జడం వలన జడంలో ఏదో మార్పు రావటంతో, ఆ మార్పు కూడా జడమే అయి ఉన్నప్పుడు ఈ రకమైన జ్ఞానం వచ్చేందుకు అవకాశం అనేది లేనే లేదు, ఏ కోశానా లేదు. తెలుగులో ఉండే సామెత లాంటిది, జోగి జోగి రాసుకుంటే రాలేదు ఏమిటో అదే అవుతుంది. దాన్ని తప్ప మనం వేరే దాన్ని ఊహించలేము. అలాంటప్పుడు ఈ ప్రమాణాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి, ఈ ప్రమాణాలు విషయాన్ని తెలియజేస్తాయి అని ఎలా అనగలము? అనలేం కదా. అలా అనాలి అంటే తప్పనిసరిగా ఈ ప్రమాణాలకో, ఈ మనస్సుకో, లేదా ఈ పదార్థాలకో, మనస్సులోని మార్పులకో, లేదా చివరికి అన్నిటికీ కలిపో ఖచ్చితంగా చైతన్య సంబంధం అనేది ఉండాలి. ఈ ప్రమాణాలకి చైతన్య సంబంధం ఉండి, అలాగే ప్రమాణాలను ప్రేరేపించేటువంటి మనస్సుకి చైతన్య సంబంధం ఉండి, ఈ రెండిటి యొక్క కలయిక సక్రమంగా జరిగి, ప్రమాణాలు మనస్సు వీటి యొక్క కలయిక సక్రమంగా జరిగి, విషయాల తాలూకు సంబంధం కూడా సక్రమంగా సాగి, దాని ద్వారా ఒక మార్పు ఏర్పడితే, ఆ మార్పుకి చైతన్య సంబంధం అనేది గనక ఏర్పడితే అప్పుడు తెలియటం అనే వ్యవస్థ పుట్టుకురావాలి తప్ప లేకపోతే రావడానికి వీలు లేదు. కాబట్టి ఈ ప్రమాణాలన్నిటికీ మూలంగా ఉండేవాడివి నువ్వే. ఈ ప్రమాణాలన్నిటికీ చైతన్య శక్తిని అందించేవాడివి నువ్వే. నీలో ఉండే చైతన్య శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తూ వాటి తాలూకు కార్యాన్ని, వాటి తాలూకు పనులని నిలబెడుతున్నవాడివి నువ్వే అని నాగపత్నులు అంటున్నారు. నమః ప్రమాణమూలాయ. ఇది జరగాలి అంటే ఏం కావాలి? నువ్వు జ్ఞానస్వరూపుడివి అవ్వాలి. నువ్వు జ్ఞానస్వరూపుడివి అయితేనే నీలో ఉండేటువంటి చైతన్య శక్తిని వీటికి ప్రసరింపజేయగలవు, లేదా నీ సన్నిధానంతో వీటికి చైతన్య శక్తి రాగలదు. నువ్వు జ్ఞానస్వరూపుడివి కాకపోతే, నువ్వు కూడా వీటిల్లో ఒకటిగా కొట్టుకుపోతే మీరందరూ కలిసి ఇంకోటి మొహం చూడవలసి వస్తుంది. ఎలాగైతే ప్రమాణాలు, ఇంద్రియం, మనస్సు, విషయాలు ఇవన్నీ కలిసి నీ మొహం చూస్తున్నాయో, అలాగే నువ్వు కూడా నీతో పాటు అందరూ కలిసి ఇంకో మొహం చూడవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి కుదరదు కదా. కాబట్టి నువ్వు జ్ఞానస్వరూపుడైన నీ వైపుగా మిగతావన్నీ చూస్తున్నాయి, కానీ నువ్వు మాత్రం జ్ఞానం కోసం మరొక వైపు చూడనక్కర్లేదు అని కవయే అనే విషయాన్ని చెప్పినాయి.
కవయే అని అంటే గనక నువ్వు సర్వజ్ఞుడివి అని అర్థం వచ్చింది కదా. నీ సర్వజ్ఞత్వాన్ని ఎలా దృఢపరచాలి, ఎలా బలపరచాలి అంటే, బలపరచడానికి మేము దారులు ఎందుకు వెతుక్కోవటం, శాస్త్రయోని అనేటువంటి పదం ఉంది కదా, ఆ పదంతో బలపరిస్తే సరిపోతుంది అని శాస్త్రయోనయే అని చెప్పారు, నాగపత్నులు చెప్పారు. శాస్త్రయోనయే, శాస్త్రానికే మూల కారణానివి నువ్వు కాబట్టి, శాస్త్రానికే మూల కారణమైనటువంటి నువ్వు సర్వజ్ఞుడు అవ్వటంలో అసలు సందేహమే లేదు కాబట్టి, నువ్వు సర్వజ్ఞుడివి, శాస్త్రయోనివి కాబట్టి అని చెప్పారు. కవయే శాస్త్రయోనయే అని. శాస్త్రయోనయే అనే దాంతో ఎలా సర్వజ్ఞత్వం తెలుస్తోంది అంటే, వెతుక్కోక్కర్లేదు. బ్రహ్మసూత్రాల్లో 4వ సూత్రమే శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం. ఆ సూత్రం తాలూకు స్ఫూర్తి ఏంటి అని చూస్తే ఈ శాస్త్రయోనయే అని వీళ్ళు ఎందుకు అన్నారు అని తెలిసిపోతుంది. నాగపత్నులు బ్రహ్మసూత్రాలు చదువుకున్నారో ఏమో, దానిలో ఉండే మాటనే యథాతథంగా దించారు. ఈ బ్రహ్మసూత్రాల్లో మొదలు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని పరమాత్మను విచారణ చేయవలసిన తీరు అని సంక్షిప్తంగా మొదలుపెట్టారు. ఈ పరమాత్మను విచారించవలసిన తీరు ఏమిటి అంటే, జన్మాద్యస్య యతః అని 2వ సూత్రంలో ఈ సృష్టి తాలూకు జన్మస్థితి లయాలు ఎవరి ద్వారా కలుగుతున్నాయో ఆయనే పరమాత్మ అని లక్షణం చెప్పారు. జన్మస్థితి లయాలు ఈ పరమాత్మ ద్వారా జరగాలి అంటే, సృష్టి తాలూకు జన్మస్థితి లయాలు జరగాలి అంటే, ఎవరైనా సరే దేన్నైనా కలిగించాలి అంటే, లేదా దేన్నైనా ఉత్పత్తి చేయాలి అంటే ఆ విషయం తాలూకు జ్ఞానం వాళ్ళకు అవసరం కదా. కాబట్టి ఈ సృష్టి తాలూకు జన్మస్థితి లయాల తాలూకు జ్ఞానం ఆ పరమాత్మకు తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి పరమాత్మ సర్వజ్ఞంగా ఉండవలసిందే. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ నుండే ఈ సృష్టి స్థితి లయాలు వచ్చినాయి అని ఒక మొక్క చెప్పుకున్నారు. దానికి కావాల్సిన వేదవాక్యాలేవో చూసుకుని చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత 3వ సూత్రం శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం, ఇందాక 4వ సూత్రం అనుకున్నాం కదా, కానీ 3వ సూత్రం. ఈ 3వ సూత్రం ద్వారా శాస్త్రయోనిత్వాత్ శాస్త్రస్యాపి యోని బ్రహ్మ అతః శాస్త్రయోనిత్వాత్ సర్వజ్ఞం బ్రహ్మ అని చెప్పారు. దానికి శంకరాచార్యులు వారు కొన్ని మాటలు సక్రమంగా చెప్పారు. ఏంటంటే, యద్యద్ విస్తరార్థం శాస్త్రం యస్మాత్ పురుష విశేషాత్ సంభవతి స తతోప్యధికతర విజ్ఞానః ఇది దృష్టం లోకే యథా పాణిన్యాదేర్ జ్ఞేయైకదేశార్థస్యాపి అని. ఎవరైనా సరే ఒక శాస్త్ర ప్రణేత ఉంటే, ఒక శాస్త్ర ప్రవర్తకుడు ఉంటే, ప్రణేత అనే మాట కొంచెం కష్టం అనుకుంటే, శాస్త్ర ప్రవర్తకుడు ఉంటే, ఆయన చాలా విస్తృతమైన శాస్త్రాన్ని రచించి ఉంటే, ఆ విస్తృతమైన శాస్త్రాన్ని మనం గనక చదువుకుంటే మనకు కొంత జ్ఞానం కలుగుతుంది కదా. శాస్త్రాన్ని ఒక ఆయన ప్రవర్తింపజేశాడు, ఏదో రచించిన శాస్త్రాన్ని మనం చదువుకున్నాము. మనం చదువుకుంటే మనకి జ్ఞానం కలిగింది కదా. మనకి కలిగిన జ్ఞానం ఎక్కువదా లేదా ఆ శాస్త్ర రచయితకు ఉండేటువంటి జ్ఞానం ఎక్కువదా అనేది ఒక జనరల్ క్వశ్చన్. ఆ జనరల్ క్వశ్చన్కి జనరల్ ఆన్సర్ ఏంటి అంటే, ప్రతి మనిషి తనకు తెలిసినటువంటి ప్రతి దాన్ని అక్షర రూపంలో పెట్టలేడు. ఏ మనిషి తనకు తెలిసిన ప్రతిదాన్ని అక్షర రూపంలో పెట్టలేడు. ఎందుకంటే అర్థాలు అనంతాలుగా ఉంటాయి, అక్షరాలేమో అన్నీ లేవు. అక్షరాల కలయికలు, అక్షరాల కూడికలు కూడా అన్నీ ఉండవు. కాబట్టి ప్రతిదీ శబ్దంలోకి రాదు. కాబట్టి జ్ఞానం ఆయనకు ఉన్నటువంటి, చెప్పిన వాడికి ఉన్నటువంటి జ్ఞానం చాలా ఎక్కువగానే ఉండాలి. దానికి ఉదాహరణగా కూడా వాచస్పతి మిశ్రుల వారు వీళ్ళు కొన్ని చెప్పారు. ఇక్షు క్షీర మధుద్రాక్ష మాధుర్యస్యాంతరం మహత్ తథాపి న తదాఖ్యాతుం సరస్వత్యాపి పార్యతే అని. మనకి తీపి తెలుసు, తీపి అంటే ఏంటో తెలుసు, కానీ తీపుల్లో రకాలు ఉన్నాయి కదా. చెరుకు రసం తాలూకు తీపి వేరు, పాల తాలూకు తీయదనం వేరు, తేనె తాలూకు తీపి వేరు, ద్రాక్షారసం దాని తాలూకు తీపిదనం వేరు. వీటి తీపుల్లో, వీటి మాధుర్యాలలో చాలా తేడా ఉంది. ఒకదానికొకటి పోలిక లేకుండా కూడా ఉంది. కానీ వీటన్నిటికీ విడివిడిగా పదాలు పెట్టాలి, విడివిడిగా పదాలు చెప్పాలి అంటే ఎవరి వల్ల కాదు. మహా అయితే ఏం చేయొచ్చు, ఇక్షుమాధుర్యం, క్షీరమాధుర్యం, ద్రాక్షామాధుర్యం ఇలా పేర్లు పెట్టచ్చు. ఏంటి, ఈ మాధుర్యానికి వెనకాల తోకని కలిపి ఇక్షుమాధుర్యం, క్షీరమాధుర్యం అని చెప్పచ్చు. అది చెప్పినట్లు కాదు. దేనికి దానికి విడిగా పదం కావాలి అంటే ఇది పదం కాదు, పదాల సముదాయం కదా. కాబట్టి
పదాల సముదాయం పెట్టి ఏదో విధంగా మన భావాన్ని వ్యక్తీకరించుకోవాలే తప్ప వేటికి వాటికి పదాలు ఉండటం అనేది జరగదు. కాబట్టి పదాల కంటే అర్థాలు ఎక్కువ. అలాంటప్పుడు అన్ని అర్థాలని ఆలోచన చేసుకునే కదా ఆయన శాస్త్రం రచించాలి. శాస్త్ర రచయిత లేదా శాస్త్ర ప్రవర్తకుడు అన్నిటినీ ఆలోచించుకుని శాస్త్రాన్ని రచించాలి. అన్నిటినీ ఆలోచించుకున్నప్పుడు తాను ఆలోచించుకునేవి చాలా ఉంటాయి, బయటికి వచ్చిన పదాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ శాస్త్రం చదివిన మనలాంటి వాళ్ళకు కలిగేటువంటి జ్ఞానం కంటే శాస్త్ర ప్రణేతకి జ్ఞానం ఎక్కువ అనే సంగతి రూఢిగా తేలిపోతుంది. ఇలా తేలినప్పుడు మానవులకు కావలసినటువంటి శాస్త్రాన్ని రచించిన పరమేశ్వరుడికి ఈ శాస్త్రజ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం ఉండి తీరాలి. మానవులకు కావలసినటువంటి శాస్త్రం ఏమి శాస్త్రం అంటే ధర్మాన్ని అలాగే బ్రహ్మని బోధించేటువంటి వేదం అనేటువంటి శాస్త్రం. మానవులకు కావలసినటువంటి హిత ఉపదేశకమైన హితశాసకమైనటువంటి శాస్త్రం. శాస్త్రత్వం హితశాసనాత్ అని వాచస్పతి మిశ్రుల వారి వాక్యం. మానవులకు కావలసిన హితాన్ని బోధించే ఈ శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం. ఎంత శాస్త్రం అంటే దీనికి అంగాలే చాలా ఉన్నాయి. అనేక విద్యాస్థానోపబృంహితస్య ప్రదీపవత్ సర్వార్థావద్యోతిన. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ వేదాల్లో కేవలం మానవులకు కావలసినటువంటి ధర్మం బ్రహ్మ అని 2 పదాల్లో చెప్పుకున్నాం కదా అని 2 కాదు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కర్మలలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కర్మల ద్వారా సాధించుకోవలసిన ఫలితాల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కర్మలకు కావలసిన పదార్థాలు క్రియలు వీటిల్లో చాలా విశేషాలు ఉన్నాయి. కోట్ల విశేషాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కథలు చెప్పవలసి వచ్చినప్పుడు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కథల్లోనూ అప్పుడప్పుడు చేసే ఉపదేశాల్లోనూ కలిపేటువంటి విషయాల్లో 3 కాలాలకు సంబంధించినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. ప్రదీపవత్ సర్వార్థావద్యోతిన. మనకు కావలసిన మానవులకు కావలసినటువంటి ప్రాథమికమైన విశేషాలు చాలా 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 ఉన్నాయి. అలాంటి విశేషాలను బోధించేటువంటి ఈ శాస్త్రం సర్వజ్ఞ కల్పం. దాదాపుగా తనలో అన్ని విషయాలను ఇముడ్చుకుని ఉంది. తనలో అన్ని విషయాలను ఇముడ్చుకుని ఉంది అంటే మనకిప్పుడు వ్యవహారంలో ఉండే ప్రతి విషయం అక్కడ ఉందంటే ఉందని చెప్పాలా లేదని చెప్పాలా ఈ సందేహాలు ఈ శశభిషలేం అక్కర్లేదు. మనం ఇప్పుడు ఏదో సెల్ ఫోన్ వాడుతున్నాం కాబట్టి సెల్ ఫోన్ వేదంలో ఉందా లేదా వైర్లెస్ టెక్నాలజీ వేదంలో ఉందా ఇవన్నీ అక్కర్లేదు. అవి కాదు, ఇవన్నీ అప్పటికప్పుడు వాడకంలోకి వచ్చి పోయేటువంటి వ్యవహారాలు. కాలగర్భంలో కలిసిపోయేటువంటి వ్యవహారాలు తాత్కాలికమైన వ్యవహారాలు. ఈ తాత్కాలికమైన వ్యవహారాలు కాకుండా మానవులకు నిజంగా కావలసినటువంటి వ్యవహారాలను వేదం బోధిస్తుంది అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి లేకపోయినా మానవుల జీవితం నడిచిపోతుంది. మనం ఇప్పుడు కనిపెట్టామని అనుకుంటున్న వస్తువులు లేకపోయినా మానవుల జీవితం సజావుగా యథాతథంగా చెప్పాలంటే ఇంతకంటే గొప్పగా సాగిపోతుంది. అది కాదు, అసలు మానవ జీవితం నిజంగా బాగా సాగటానికి, మానవ జీవితం ఇలానో మరొకలానో సాగటానికి కారణాలని బోధించేటువంటిది ఆ శాస్త్రం. ఆ మూలాలను తెలియజెప్పేటువంటిది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని పరమేశ్వరుడు రచించాడు అనే విషయం మనకు దాని ద్వారానే తెలుస్తోంది. అస్య మహతో భూతస్య నిశ్వసితమేతద్య ఋగ్వేదో యజుర్వేద సామవేద అనే వాక్యం ఉపనిషద్వాక్యం ఆ విషయాన్ని బోధిస్తోందంటే 3 వేదాలను ఆయనే ఉపదేశం చేశాడు అని తెలుస్తుంది. 3 వేదాలని ఆయనే ఉపదేశం చేశాడు. 3 వేదాలు ఆయన ద్వారానే బయటకు వచ్చినాయి. అందులోనూ ఆయన అనాయాసంగా ఏమి ఆయాసపడకుండా ఇబ్బంది పడకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగా ఈ వేదాలను ఉపదేశం చేసేశాడు అని వాక్యం చెప్తోందంటే యస్మాన్ మహతో భూతాద్యోనే సంభవ తస్య కిము వక్తవ్యం నిరతిశయం సర్వజ్ఞత్వం. శాస్త్రోపదేశకుడికి సర్వజ్ఞత్వం అనేది ఉంది, లేదా శాస్త్రోపదేశకుడు సర్వజ్ఞుడు అని ఏమని చెప్పాలి? ఆయన సర్వజ్ఞుడు అని చెప్పడంలో సందేహమే అక్కర్లేదు. మిగతా పాణిన్యాది మహర్షులు చెప్పిన వ్యాకరణం మనం చదివితే మనకు కలిగే జ్ఞానం కంటే పాణిని మహర్షి గారి వ్యాకరణ జ్ఞానం చాలా గొప్పది అని అనుకుంటే, ఇలాంటి మహర్షులు చెప్పిన ఎన్నో విజ్ఞానాలను ఉపదేశం చేసిన ఇలాంటి మహర్షులకే మార్గనిర్దేశం చేసి చూపించినటువంటి ఆ పరమేశ్వరుడు చెప్పిన వేదం వల్ల మనకు కలిగేటువంటి జ్ఞానం కంటే పరమేశ్వరుడి యొక్క జ్ఞానం ఇంకా ఎక్కువది, ఇంకా చాలా చాలా పెద్దది అని ఏమని చెప్పాలి? కాబట్టి ఆయన సర్వజ్ఞుడు అనే విషయంలో అసలు సందేహమే అక్కర్లేదు. సందేహం అనేది మనం చేసుకోనక్కర్లేదు.
అని శాస్త్రయోనిత్వాత్ అనే బ్రహ్మసూత్రాల్లోని 3వ సూత్రంలో చెప్పారు. దాన్నే నాగపత్నులు కవయే శాస్త్రయోనయే అనే ఈ పదంలో గుచ్చిపెట్టారు. కష్టపడి బ్రహ్మస్థుతి దగ్గరను ఈ స్థుతిలోనూ రెఫరెన్సులను తీసుకురావద్దు, రెఫరెన్సులు తీసుకొస్తే అది ఇంకా ఎక్కువైపోతుంది, సమయం మించిపోతుంది, ఎప్పటికప్పుడు ఎక్కువైపోతుంది, మనకి ఇంకా కూడా కొండంతుంది, ఇది పూర్తవ్వాలి కాబట్టి ఎక్కడో శృతి గీతల దగ్గర అక్కడో ఎక్కడో జాగ్రత్తగా రెఫరెన్స్లు అవి చూసుకుందాము, ఇప్పటికి మాత్రం పదాలు వాటి స్వారస్యాలు వీటి వరకే ఉంచుకుందామని అనుకున్నాము. వీళ్ళు నాగపత్నులు ఆ సంకల్పాన్ని బెడిసికొట్టేట్లు చేశారు. శాస్త్రయోనయే అని పదం వాడేశారు. దాంతో ఉగ్గపట్టలేక ఆ శాస్త్రయోనిత్వాద్ అనే సూత్రాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఏమనుకోవద్దు. ఈ లెక్కన బ్రహ్మగారి మాటలు గనక తీసుకొస్తే ఒక్కొక్క అక్షరానికి ఉపనిషద్వాక్యాలు ఉన్నాయి. ఈ నాగపత్నులు చేసిన స్తుతిలోని ఒక్కొక్క పదానికి మూలం ఖచ్చితంగా ఉంది, మూలవాక్యాలు ఉన్నాయి. అందులోనూ అసంకీర్ణంగా ఒకదానికొకటి సంబంధం లేకుండా దేనికి అవే వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలనేమి మనం తీసుకురాలేదు, తీసుకొస్తే ఇప్పటిప్పట్లో తెమిలేట్టుగా కూడా లేదు. అందువల్ల ఈ శాస్త్రయోనయే అనే ఒక్కదాంతో మనం ఆపుకుందాము. ఈ శాస్త్రయోనయ అనేది వాళ్ళు తెలిసి మరీ ప్రయోగం చేశారు. ఆ శాస్త్రయోనిగా ఉండేటువంటి సర్వజ్ఞుడువైన నీకు ప్రమాణమూలమైనటువంటి నమస్తుభ్యం భగవతే అని వాళ్ళు శ్రద్ధగా అనుకున్నారు. ఈ శాస్త్రం అనేది ప్రవృత్తి నివృత్తి స్వరూపంగా ఉంది కదా. ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అని చాలాసార్ల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆ ప్రవృత్తి నివృత్తి స్వరూపంగా ఉండేటువంటి ఈ శాస్త్రం, లేదా ప్రవర్తక వాక్యం నివర్తక వాక్యం, ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అనేటువంటి వాక్యం, లేదా ప్రవృత్తి ధర్మాన్ని బోధించేటువంటి వాక్యం, ధర్మాధర్మ బోధక వాక్యాలన్నీ కలిసి ఒక కట్ట, నివృత్తి ధర్మాన్ని ఆత్మతత్వజ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి వాక్యాలన్నీ కలిపి ఒక కట్ట, అలా 2 కట్టలు కట్టుకుంటే ఆ 2 వాక్యాలు నువ్వే కదా వాచక శక్తయే అనే తీరులో ఉన్నావు అనుకున్నాము. కాబట్టి ఈ వేదంలో ఉండేటువంటి ప్రవృత్తి ధర్మబోధక వాక్యాల రూపంలోనూ నువ్వే ఉన్నావు, నివృత్తి ధర్మబోధక వాక్యాల రూపంలోనూ నువ్వే ఉన్నావు. ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ, నిగమ అంటే వేదవాక్యం, ప్రవృత్తాయ నిగమాయ నమః, నివృత్తాయ నిగమాయ నమః. ఒకే వేదం ప్రవృత్తి ధర్మాన్ని బోధించింది, నివృత్తి ధర్మాన్ని బోధించింది అంటే మహాశ్చర్యం. ఎందుకంటే నువ్వు ప్రవృత్తి అంటావా నివృత్తి అంటావా తేల్చి చెప్పు అని అడుగుతాం మనలాంటి వాళ్ళము ఇదే మాట అడుగుతాము. నువ్వు ప్రవృత్తి అంటావా నివృత్తి అంటావా? నివృత్తి ఆత్మతత్వజ్ఞానం అంటే ఈ కర్మల గురించి ఎందుకు చెప్పా? కర్మలతోనే అన్నీ దొరికేట్లయితే ఆత్మతత్వజ్ఞానాదేవ ముక్తి అనే మాట ఎందుకు అన్నావు? ఒకవేళ కనుక ఆత్మతత్వజ్ఞానం కాకుండా మిగతా అంతా బంధమే అయితే ఆ బంధంలో ఉండే కర్మలు నువ్వెందుకు చెప్తున్నావు? నీకెందుకు అవసరం? ఆ బంధాద్ విముక్తి అనే మాటే చెప్పచ్చు కదా అని పీక పట్టుకుని అడుగుతాం మనం. అయినా సరే పాపం దాన్ని బ్యాలెన్స్ చేసి, నాన్నలారా ఎవరెవరి అధికారాలకు తగ్గట్లుగా ఎవరెవరి యోగ్యతలకు తగ్గట్లుగా చెప్పాను నాయన. అసలు మంచి మార్గంలోకి వెళ్ళటం మొదలు పెడితే, మంచి మార్గంలో వైదిక మార్గంలో నడవటం మొదలు పెడితే అక్కడి నుంచి ఎలా అడుగులేయాలనే సంగతి తెలుస్తుంది నాయనల్లారా. ఇలాంటి ప్రశ్నలు వేసి పీకలు పట్టేసి ప్రాణాలు తీసేయొద్దు అని పాపం శాస్త్రం ఏదో విధంగా దాన్ని మేనేజ్ చేసుకుంది. మరి శాస్త్రాన్నే ఇన్ని ప్రశ్నలు వేసేట్లయితే వాక్యాలు ఇలా ఎందుకున్నాయి అని ప్రశ్నలు వేసేటైతే వాక్యాలు చెప్పిన వాడిని ఎన్ని ప్రశ్నలు వేస్తాం? వాక్యాలు చెప్పినవాడు ఎన్ని రకాలుగా ఈ విషయాన్ని సమర్థించుకోవాలి? కాబట్టి నీ సామర్థ్యం చాలా గొప్పది నాయన. ప్రవృత్తి వాక్య రూపంలోనూ ఉండి ప్రవృత్తి వాక్యోపదేశము చేసి, నివృత్తి వాక్య రూపంలో ఉండి నివృత్తి వాక్యోపదేశము చేసి, విరుద్ధమైన ఉపదేశాలు చేసి కూడా వీటన్నిటిని మేనేజ్ చేస్తున్నావు, బ్యాలెన్స్ చేస్తున్నావు. నీకు నమో నమః, 2 నమస్కారాలయ్యా అని ప్రత్యేకించి చెప్పారు. వేదవాక్యాలని గనక ఈ రకంగా అడుగుతూ వెళితే ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం 2 ఉన్నాయి, ఆ 2 వేదవాక్యాల్లో ఉన్నాయి అనే మాట చెబితే చిచి అలా కుదరదు. ఐదర్ ప్రవృత్తి ఆర్ నివృత్తి, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని అంటారు. ఈ నివృత్తి వాక్యాలను తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తారు, లేదా ప్రవృత్తి వాక్యాలు తీసుకెళ్ళి అక్కడ తోసేస్తారు. ఇలా మొత్తం కలగాపులగం చేస్తారు. ఆ కలగాపులగం చేయకుండా వాటిని విడివిడిగా సంరక్షించటం, ఎవరి అర్హతలకి ఎవరి యోగ్యతలకు తగ్గట్లుగా దాన్ని నిలబెట్టడం అనేది చాలా పెద్ద పని. ఆ పెద్ద పనిని చేసి మరీ ఉపదేశం చేశావు, నీకు 2 దండాలయ్యా అని ఈ శ్లోకంలో ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః అని నాగపత్నులు అన్నారు. నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ
నిగమాయ నమో నమః అని ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత నమః కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః అని చతుర్మూర్తిగా ఆయనకి నమస్కారం చేసుకుంటున్నారు. ప్రాథమికంగానైతే నమః కృష్ణాయ, కృష్ణాయ నమః, కృష్ణ స్వరూపంలో ఉండే నీకు నమస్కారము. రామాయ నమః, బలరామ స్వరూపంలో ఉండే నీకు నమస్కారము. వసుదేవ సుతాయ చ, వసుదేవుడికి పిల్లవాడుగా పుట్టిన మా వారి నెత్తినెక్కిన నీకు నమస్కారము. వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ, నీకు పుట్టబోయే పిల్లవాడు ఆయన రూపంలో ఉండబోయే నీకు నమస్కారము. అనిరుద్ధాయ, అతనికి కలగబోయే అనిరుద్ధుడి రూపంలో ఉండే నీకు నమస్కారము. సాత్వతాం పతయే నమః, సాత్వికమైన ఉపాసనలు చేసేవారికి ఫలితాలను ఇచ్చే నీకు నమస్కారము అని స్థూలంగా ఒకసారి నమస్కారం చేసుకున్నారు. నమః కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః అని. అయితే వసుదేవ సుతాయ చ అని వీళ్ళు అనటం వెనకాల అక్కడ నందుడు వాళ్ళు తీరంలో ఉండి వింటున్నారు కదా, వింటున్న వాళ్ళకి అర్థమైపోతే ఏమన్నా ఉందా? ఇప్పుడు వసుదేవుడు కొడుకైనా నందుడి కొడుకు కాదు అంటే ఏమన్నా ఉందా? లేదా చుట్టుపక్కల ఎవరైనా రాక్షసులు తిరిగితే వాళ్ళకేమైనా అర్థమైపోతే ఏమన్నా ఉందా? అందువల్ల వేరే అర్థం వచ్చేటట్లుగా కూడా చెప్పారు. నమః కృష్ణాయ, నీకు 4 వ్యూహాలు ఉన్నాయ్యా. ఆ 4 వ్యూహాల్లో మొదటి వ్యూహం కృష్ణ వ్యూహం, ఆకర్షక వ్యూహం. దాన్నే వాసుదేవ వ్యూహం అని పిలుస్తారు. నమః కృష్ణాయ, ఈ వాసుదేవ వ్యూహంలో వాసుదేవ వ్యూహ రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారము. నమః కృష్ణాయ వసుదేవ సుతాయ, వాసుదేవ వ్యూహంలో ఉండే అందరినీ ఆకర్షించేటువంటి నీ అసలు మొదటి వ్యూహానికి నమస్కారము. రామ అంటే బలరామ, ఆయనకున్న పేర్లలో సంకర్షణ అని ఒక పేరు కూడా ఉంది కదా. గర్గ మహర్షి గారు వచ్చి పెట్టిన పేర్లలో సంకర్షణ అని పేరు ఉంది కదా. ఆ సంకర్షణ అనేది ఒక వ్యూహం. కాబట్టి సంకర్షణ వ్యూహ రూపంలో ఉండే నీకు నమస్కారము. సంకర్షణ వ్యూహం. ప్రద్యుమ్నాయ, ప్రద్యుమ్న వ్యూహం అనేది ఒక వ్యూహం. అనిరుద్ధాయ, అనిరుద్ధ వ్యూహం అనే ఒక వ్యూహం. ఈ 4 రకాల వ్యూహాల్లో, 4 రకాల మూర్తుల్లో, 4 రకాల రూపాల్లో ఉండేటువంటి నీకు నమస్కారాలయ్యా అని చెప్పుకున్నారు. అందులోనూ వసుదేవ సుతాయ చ అన్నప్పుడు వసుదేవ అంటే మనం వేర్వేరు సందర్భాల్లో కొంచెం వేరుగా చెప్పుకున్నాము, కొంచెం మార్పుతో. వసుదేవ అంటే శుద్ధం సత్వం, శుద్ధమైనటువంటి మనస్సు. ఆ శుద్ధమైనటువంటి వసు అంటే బాగా, వసు అంటే సంపదలు, సంపదలతో అలలారేది అంటే మాలిన్యం లేకుండా శుద్ధంగా ఉన్నది అని అర్థం. దేవ అంటే ప్రకాశమానంగా ఉండేది అంటే స్వచ్ఛంగా ఉండేది అని అర్థం. స్వచ్ఛంగా మలినాలు లేకుండా ఉండేటువంటి మనస్సు, ఇది వసుదేవ. ఈ వసుదేవుడిలో అంటే స్వచ్ఛమైన మనస్సులో సుతాయ చక్కగా ప్రకాశమానంగా ఉండేటువంటి వాడు. ఇంట్లో పసిపిల్లలు తిరగాడుతున్నారు అంటే ఇల్లు నీట్గా తుడిచిపెడతాం కదా. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో, ఏం పురుగు పుట్ర ముట్టుకుంటుందో, లేదా వాళ్ళకి నాలికకి ఏం తగులుతుందో, వాళ్ళకి ఏమైనా అయిపోతుందో అనుకుని 1-2 సార్లు తుడుస్తాం కదా. అలాగే సుతః నువ్వేదో పసిపిల్లవాడివి వస్తున్నట్లుగా మనస్సును స్వచ్ఛం చేసుకున్న వారికి, మనస్సును 4-5 సార్లు చక్కగా తుడిచిపెట్టిన వారికి చక్కగా ప్రకాశిస్తావు, స్వచ్ఛమైన మనసులో ప్రకాశిస్తావు అనేటువంటి అర్థంలో కూడా వసుదేవ సుతాయ చ వాసుదేవ వ్యూహాన్ని వాడారు. అలా ఆ అర్థం వచ్చేటట్లుగా చెప్పారు. ఈ అర్థం వచ్చేస్తుందా? వసుదేవ సుతాయ చ అంటే ఠకీమని వసుదేవుడి యొక్క కొడుకు అనే అర్థమే వచ్చేస్తుంది కదా. అంటే వెనకాల నుంచి చెప్పుకుంటూ వస్తున్న వాటి పదాల తాలూకు స్టాండర్డ్స్ని గమనిస్తే ఈ అర్థం రావడంలో ఆశ్చర్యం లేదు కదా. వినేవాళ్ళు కూడా అమ్మో శాస్త్రజోనయ్యే అంటున్నారు, నానావాదానురోధాయ అంటున్నారు, వాచ్యవాచక శక్తయ్యే అంటున్నారు, అమ్మో వీళ్ళు తక్కువల్లో పదాలు వాడట్లేదు అని కదా అర్థం చేసుకుంటారు. కాబట్టి వసుదేవ సుతాయ చ అనే పదాన్ని వినేవాళ్ళు కూడా స్వచ్ఛమైన మనస్సులో చక్కగా ప్రకాశించేవాడు వాసుదేవ తత్వము అనే అర్థాన్ని చక్కగా తీసుకుంటారు అనే ధైర్యంతో చెప్పారు. ఇలా వాసుదేవతత్వంతో వ్యూహ రూపంలోనూ, సంకర్షణ వ్యూహ రూపంలోనూ, ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహ రూపాల్లోనూ ఉండి, ఈ వ్యూహ రూపాల్లో ఎవరైనా నిన్ను సాత్వికంగా ఉపాసన చేసే మాట అయితే ఆ సాత్విక ఉపాసకులకి స్వచ్ఛమైన ఫలితాన్ని అందించేవాడివి నువ్వే. సాత్వతాం పతయే నమః. సాత్వికమైన ఈ 4 వ్యూహాల ఉపాసన చేసేవారికి
చక్కగా ఫలితాలను అందించేవాడివి నువ్వు, అలాంటి వాడివి, నీకు నమస్కారం అయ్యా అని చతుర్మూర్తిగా పొగిడి చతుర్మూర్త్యుపాసనకు ఫలితాలను ఇచ్చేవాడిగా కూడా ఆయన్ని కీర్తించి ఆయనకు నమస్కారం పెట్టుకున్నారు. నమః కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః అనే ఈ శ్లోకంలో. దీంతో మనకి ముచ్చటగా 3 శ్లోకాలు అయినాయి. మళ్ళీ పైన ఇంకో చతుర్మూర్తి చెప్పారు. ఆ చతుర్మూర్తి కొంచెం పెద్దది, మనం ఎంత తక్కువ చెప్పాలనుకున్నా తక్కువలో అయ్యేట్టుగా లేదు. అందువల్ల ఈ ముచ్చట 3 శ్లోకాలతో ఈ రోజుకి మనం ఆపుకుందాము. ఆపుకుని ఎక్కడికక్కడ పరమాత్మతత్వాన్ని తెలియచెప్పడానికి శ్రీ శుకుల వారు కానీ, లేదా ఈ స్తుతి చేసేవారు కానీ, ఆయా సాధకులు బోధకులు అందరూ కూడా ఇంతగా ప్రయత్నం చేస్తున్నారే, మనం ఆ ప్రయత్నానికి ఎంతో కొంత సార్థకత చేకూర్చాలి కదా. మనం కూడా సార్థకత చేకూర్చాలి. ఆ తత్వాన్ని కాస్తంత మనస్సుకు ఎక్కించుకోవాలి. కనీసం ఒక పోతంతైనా సరే మనస్సుకు వెళ్ళనివ్వాలి. చిన్న సంస్కారపు తీగనైనా సరే మనసులోకి పంపించుకోవాలి. మనసులో అక్కర్లేనివి, కావాల్సినవి, మనం వద్దనుకున్నవి, కావాలనుకున్నవి, మనకి పనికిరానివి, చెడు చేసేవి చాలా చాలా తీగలు ఉన్నాయి కదా, చాలా పోచలు ఉన్నాయి కదా. ఆ పోచలన్నిటినీ పక్కకు తోసేలాగా ఈ పోచలను కూడా పెంచుకోవాలి, ఈ సంస్కారపు ఛాయల్ని పెంచుకోవాలి అని అనుకోవటం మంచిదే. అందువల్ల పరమాత్మతత్వం ఏదో శాస్త్రాలు ఆ ముక్కలు ఈ ముక్కలు వచ్చినప్పుడు ఎవరు తప్పుగా లేదా బోరు కొడుతోంది అని అనుకోవద్దు, తొందరగా కథలోకి దూకేసేద్దామని అనుకోవద్దు. కథదేముంది, తెలుగులో చదువుకుని జాగ్రత్తగా చూసినా కథలందరికీ తెలిసిపోతుంది. మనం మానేశాం కానీ పిల్లలకి భాగవతం కథలు, రామాయణం కథలు, భారతం కథలు పడుకునేటప్పుడు చెప్పలేదా? చెప్పారు కదా, పాతకాలంలో చెప్పారు. మా తాతలు వాళ్ళ కాలంలోనైనా కనీసం చెప్పారు కదా. కాబట్టి అవి అప్పుడైనా తెలిసిపోయేవే. కథలు తెలుసుకోవచ్చు. కథలలోని అంతరార్థము, ఆ కథలలోని పాత్రలు మనకు చెప్పేటువంటి విషయము, మనకు చేసేటువంటి బోధన, దీన్ని తెలుసుకోవటం కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇది తెలుసుకోవడం కోసం కథని ఆలంబనంగా అట్టిపెట్టుకుని వెళ్ళాలి. కథని ఆలంబనంగా చేసుకుని దాని మీదుగా వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఆలస్యం అవుతోందని కానీ, స్తుతులు వచ్చేసరికి లాగుతున్నాయి అని కానీ ఏమనుకోవద్దు. ఓర్పుగానే మనం చేసుకుందాం. అప్పటికి చాలా తగ్గించుకున్నామని అనుకున్నాం కదా. రిఫరెన్సులు తీసుకోకుండానే, రిఫరెన్సులు ముట్టుకోకుండానే మిగతావన్నీ మనం చెల్లించాం కదా. ప్రమాణమూల దగ్గర చక్షుషశ్చక్షు శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచో వాచం తదు ప్రాణస్య ప్రాణ చక్షుషశ్చక్షురతిముచ్యధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి వాక్యం తేలేదు. కవయే అంటే ఈశావాస్యోపనిషత్తులో ఉండేటువంటి వాక్యం తీసుకురాలేదు. కవిం పురాణమనుశాసితారం అనే పదం కానీ అవి కానీ ఏం తీసుకురాలా, రిఫరెన్స్లు ఏం తీసుకురాలా. రిఫరెన్స్లు తీసుకొస్తే ఇంకొంచెం వెళుతుంది, పైకి వెళుతుంది. అందువల్ల ఓర్పుగా మనం దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాము. మనకి ఇలాంటి ఓర్పునిచ్చి ఆ పరమాత్మతత్వం తాలూకు రకరకాల కోణాల సంస్కారాలను మన మనసులోకి ఎక్కించవలసిందిగా ఆ ఫణమండల పద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని, కాళీయమర్దన రూపంలో ఉండేటువంటి పరమాత్మని మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాము. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.